అందరికీ నమస్కారం. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 ప్రధానోపాధ్యాయుని ప్రగతి నివేదిక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరుల మరియు ఐటీ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆర్ఎల్ శ్రీనివాసరావు. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల 1976 సంవత్సరంలో స్థాపించబడింది. గత సంవత్సరం 282 మంది విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు జాయిన్ అయినారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 329కి పెరిగింది. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఐఆర్ఎస్ మరియు వివిధ రాజకీయ నాయకులుగా ఇప్పటికీ రాణిస్తున్నారు. ఈ పాఠశాలలో గత సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 49 మందికి 36 మంది అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగినది. వీరిలో ఒకరికి ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ప్రభుత్వం వారు అమలు చేసిన 100 రోజుల కార్యక్రమం 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఎంతగానో దోహదపడింది. ప్రభుత్వం వారు సప్లిమెంటరీ విద్యార్థులకు అమలు చేసిన రెమెడియల్ శిక్షణ కార్యక్రమం వలన మా పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్లిక్కర్స్ 9వ తరగతి విద్యార్థుల బోధనలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్ని తరగతులకు ఐఎఫ్ఈ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఆర్కేఎం కిట్స్ వల్ల పాఠశాలలో బిడ్డలందరికీ కిట్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని దొరకడం వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సౌకర్యాన్ని కల్పించారు. పిల్లలు బాగా చదువుకోవడానికి అవకాశం కలిగింది. పాఠశాలలో అమలు చేసే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. దీనివలన మా పాఠశాలలో 329 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ మార్చ్ 2027 మా పాఠశాలలో జూలై 13 నుండి నవంబర్ 30 వరకు ఫస్ట్ స్పెల్ అమలు జరుగుతున్నది. ఇది మా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం ఎన్ఎంఎంఎస్లో 2 విద్యార్థులు స్కాలర్షిప్లో ఎంపిక కావడం జరిగినది. మా పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించారు. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన సాంకేతిక విద్య లీప్ యాప్ను 329 మంది విద్యార్థులు 292 మంది తల్లిదండ్రులు వినియోగించుకొనిచున్నారు. మా పాఠశాలలో ప్రతి కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు వచ్చి సూచనలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. మా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జిఎఫ్ఎల్ఎన్ విద్యాశక్తి కార్యక్రమాలతో పాటు నైతిక విలువలు బోధిస్తున్నాము. మా పాఠశాలలో క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యాయామ విద్య మరియు పాఠశాల విద్య క్యాలెండర్ ప్రకారం అన్ని రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మేము చేసే కార్యక్రమాలకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరుల మరియు ఐటీ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, తదితర నాయకులకు, తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారాలు సార్. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన తల్లులను గౌరవించుకునే సంస్కృతిలో భాగంగా తల్లికి వందన